రష్యా భారతదేశాల ఫ్రెండ్షిప్ని చెడగొట్టగలిగేంత శక్తి అమెరికాకు లేదని, ఎంత ఏడ్చినా సరే ఎలాంటి ప్రయోజనం లేదని మరొకసారి ప్రూవ్ చేశాం. ఇక అమెరికా పరిస్థితి అలా ఉంటే ఇక పాకిస్తాన్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షుడైనా అసలు పాకిస్తాన్కి వస్తున్నాడా? క్రికెటర్స్ రావడానికే భయపడుతుంటే, శ్రీలంక క్రికెటర్స్ మనం చూసాం ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో పాకిస్తాన్లో వరుసగా బ్లాస్టులు జరుగుతుంటే. అలాంటిది ఇక అధ్యక్షుల సంగతి పక్కన పెట్టండి, ఇంకా ప్రపంచ అగ్రదేశాల అధ్యక్షుల. గతంలో చైనాలో జరిగినటువంటి సదస్సు సమయంలో కూడా పుతిన్తో షహబాజ్ షరీఫ్ భేటీ అయ్యాడంటే అడుక్కొని రిక్వెస్ట్ చేసుకొని మరిద్దరం ఒక మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం ఇయర్ ఫోన్ పెట్టుకోవడం చేతగాక, ఏం మాట్లాడాలో తెలియక ఇరు దేశాలు బాగా ట్రాన్సాక్షన్స్ పెంచుకోవాలి, బిజినెస్ పెంచుకోవాలని చెప్పేసి మాట్లాడి ప్రపంచం ముందు ఏదో బిల్డప్ ఇద్దామని చెప్పి చివరికి పరువు పోగొట్టుకున్నారు. ఇంకో పక్క జిన్పింగ్, ఇటుపక్క రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు కలిసి చాలా సగర్వంగా స్టేజ్ మీద తిరుగుతుంటే దొంగలాగా నక్కి నక్కి చూస్తున్నాడు షహబాజ్ షరీఫ్. దట్స్ ద కండిషన్ ఆఫ్ పాకిస్తాన్. ఇక్కడ మాట్లాడుకోవడం వేస్ట్ పాకిస్తాన్ గురించి ఎక్కువగా. సో ఇప్పుడు అతిపెద్ద సమస్య అమెరికాకే వస్తుంది. భారత్ ఇప్పటికే రష్యా నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా యుద్ధ విమానాలు అక్కడి నుంచి కొనుగోలు చేస్తుందేమో, ఇంకా ఇంజిన్స్ తయారు చేసే ఫ్యాక్టరీని ఇప్పుడు భారతదేశంలోనే పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆయిల్ ఇంకా చీప్గా ఇస్తారేమో. ఇక మన పరిస్థితి ఏంటి? మా భారతదేశం ఒక పక్క స్ట్రాంగ్ అయిపోతుంది, మనం స్ట్రాంగ్ అవుతున్నామనే ఉద్దేశంతోనే కదా ఇప్పుడు పాకిస్తాన్ని చేరదీసి మునీర్ని వైట్ హౌస్లో కూర్చోబెట్టి మొన్న అంత మాట్లాడి మునీర్ వైట్ హౌస్లో అమెరికాలో కూర్చొని భారతదేశాన్ని బెదిరిస్తున్నా తిరిగి ఏం మాట్లాడకుండా పాకిస్తాన్లో ఆయిల్ స్టోర్స్ పెడతారని చెప్పేసి రేపో మాపో పాకిస్తాన్ భారతదేశానికి ఆయిల్ అమ్ముతుందని చెప్పేసి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు ట్రంప్. ఎందుకు? భారతదేశాన్ని భయపెట్టడానికి. భారతదేశానికి థ్రెట్ పెరగాలి, దానివల్ల భారతదేశం భయపడాలి, భారతదేశంలో సమస్యలు రావాలి, దానివల్ల అమెరికా మీద డిపెండ్ అవ్వాలి, అప్పుడు అమెరికా బిజినెస్ చేసుకోవాలి. ఇదే స్ట్రాటజీ కదా అమెరికా మొదటి నుంచి, ఇదే స్ట్రాటజీ అమలు చేస్తుంది. సో ఇప్పుడు మరొకసారి అమెరికాకి మింగుడు పడడం లేదు. వాట్ అమెరికన్ కెన్ డూ నౌ, వాట్ ట్రంప్ కెన్ డూ నౌ? ఇంకేమైనా కొత్తగా చేయడానికి ఉందా? ఆల్రెడీ టారిఫ్లు వేసేశారు కదా, భారతదేశం మీద వేశారు, రష్యా ఆయిల్ కంపెనీల మీద కూడా టారిఫ్లు వేశారు కదా. ఇంకో పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా హార్ష్ మూమెంట్ కనిపించిందంటే అక్కడ దెబ్బ కొడుతుంది. స్విచ్ ఇక్కడేస్తే భారతదేశంలో ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్న సమయంలో ఇక్కడ స్విచ్ చేస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి చర్చలకి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అమెరికా కాన్ టేక్ రిస్క్ నౌ, ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఫర్ అమెరికా, బిగ్ థింగ్ ఫర్ ట్రంప్ అమెరికా కంటే కూడా. ఎందుకు? యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి క్రెడిట్ ఆల్రెడీ వేసుకున్నాడు కాబట్టి, ఖాతాలో వేసుకున్నాడు కాబట్టి నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి. అండ్ ఇక్కడ అమెరికాను తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు ఇక్కడ, ఎందుకంటే రష్యాతో ఎలాంటి బంధాలు ఉన్నాయో అమెరికాతో కూడా అలాంటి ట్రాన్సాక్షన్సే ఉన్నాయి మనకి. ఇన్ఫ్యాక్ట్ అమెరికాకే ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ శాతం అమెరికాకే ఉన్నాయి. సో ఐ డోంట్ మీన్ అమెరికాకి తక్కువ వాల్యూ ఇవ్వడం కాదు ఇక్కడ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, వ్యాపారమే. ఏదో ఒక సామెత చెప్తూ ఉంటారు కదా, తమ్ముడే పేకాటే అని ఒక సామెత చెప్తూ ఉంటారు. సో అదే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎలాగైతే భారతదేశంతో ఇన్ని సంబంధాలు కలిగి ఇన్ని ఏళ్ల దశాబ్దాల పాటు భారతదేశం నుంచి వచ్చినటువంటి సూపర్ బ్రెయిన్స్తో ఇంత డెవలప్ అయిన అమెరికా చివరికి భారతదేశం మీద విషం చిమ్ముతుందో అవకాశం దొరికినప్పుడల్లా భారతదేశం కూడా స్ట్రాంగ్గా నిలబడడం నేర్చుకోవాలిగా అవసరమైనప్పుడు. మన పౌరుల కోసం, మన అవసరాల కోసం, మన దేశం ప్రతిష్ట కోసం నిలబడగలగాలి కదా. సో వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి మాట్లాడడంలో తప్పే ఉంది. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఓవరాల్గా ఇట్స్ వెరీ క్రూషియల్ ఫర్ ఇండియా. అందులోనూ యుక్రెయిన్ వార్ మొదలైన తర్వాత భారతదేశానికి ఇప్పుడే వస్తున్నారు ట్రంప్ మొట్టమొదటిసారిగా. సో భారతదేశానికి పుతిన్ మొట్టమొదటిసారిగా వస్తున్నారు ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇటువైపే చూస్తున్నాయి. అది ఏం జరుగుతుంది రష్యా ఇండియా మధ్య, ఎందుకు ఇంత ఫ్రెండ్షిప్ వాళ్ళకి అని కుళ్ళుకుంటున్న వాళ్ళు కొంతమంది, మాతో కూడా ఇలా ఫ్రెండ్షిప్ చేస్తే బాగుండు రష్యా అని చెప్పేసి ఆశపడుతున్న వాళ్ళు మరికొంతమంది.
అసలు ఈ గేమ్లోనే ఎక్కడా లేని వాళ్ళు మరికొంతమంది. ఎవరు? పాకిస్తాన్ లాంటి వాళ్ళు. దే ఆర్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ సిలబస్ వాళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళది ఆ స్థాయి కాదు, వాళ్ళకి ఆ వాల్యూ లేదు. ఏ దేశ అధ్యక్షులు వాళ్ళ దేశం రారు, తిరగరు. వచ్చినా సరే కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళు ఎవరో కొంతమంది వస్తారేమో, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ యూ కెన్ సీ పుతిన్ తిరిగేటువంటి కార్ నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. మనం సహజంగా ది బీస్ట్ గురించి మాట్లాడుకుంటాం, అమెరికా అధ్యక్షుడు తిరిగే కారు గురించి, దాని స్పెషాలిటీ గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు పుతిన్ కారు గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం. సహజంగా ఇది మెర్సిడీస్ బెంజ్కి సంబంధించిన కారే, మోడిఫై చేసిన తర్వాత లిమో మోడిఫైడ్ కార్ ఇది ఇప్పుడు. సో దాన్ని ఉపయోగిస్తుంటారు. కొంచెం రోల్స్ రాయ్స్ పాంచమ్కి ఈక్వల్గా ఉంది అని చాలామంది కంపేర్ చేస్తూ ఉంటారు చాలామంది. సో ఇట్స్ వెరీ స్పెషల్ కార్. ప్రపంచంలో ఇప్పుడు ఈ కారు గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. అండ్ ఈ కార్ ఏంటి, అసలు ఈ సెక్యూరిటీ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం సపరేట్గా మాట్లాడదాం ఖచ్చితంగా. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ అన్నీ అందిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇప్పుడు పుతిన్ భారతదేశానికి రావడం అనే అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, ఎలాంటి అగ్రిమెంట్స్ ఉండబోతున్నాయి అనుకుంటున్నారు, ఎలాంటి అగ్రిమెంట్స్ ఉండాలనుకుంటున్నారు? అమెరికా సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.